స్టేషన్ తరఫున అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మేము రిక్వెస్ట్ చేసేది, పేరెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సరే చాలా కేసులు చేసాము. ఏసీపీ, సిఏ గారు, తర్వాత ఏసీపీ గారు, సిపి గారు, ప్రతి స్టేషన్లో, ప్రతి పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు చాలా రహస్యంగానే, అంటే పబ్లిసిటీ కాకుండా పెండింగ్ కేసులు ఏమన్నా తీసి మేము ప్రాబ్లం సాల్వ్ చేసి మళ్ళీ సిపి సార్కి కానీ, ఏసీపీ అంబేద్కర్ సార్కి కానీ చెప్తున్నాం. అంబేద్కర్ సార్ కూడా చాలా సహకరిస్తున్నారు. కేసు కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వింటే కనుక ఓకే, ఎందుకంటే అందరు కాపురాలు బాగుండాలనే, అందరూ కృత్రిమ కాపురాలు అయిపోయి ఈ రోజుల్లో. సో వివాహ సంబంధాల గురించి ఆ సాంప్రదాయాలు ఏమీ లేవు. పెళ్ళైతే చేసుకుంటున్నారు సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం, కానీ ఎక్కువ రోజులు ఉండట్లేదు. ఏదో ఎలిగేషన్ పెట్టి ప్రతి చిన్న విషయానికి రోడ్డెక్కిపోయి వీడియోలు, ఆడియోలతో సహా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటున్నారు. చట్టం మగాళ్ళకి లేదు, చట్టం మగాళ్ళకి లేదని చాలామంది మగాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి కేసులన్నీ మేము ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి చాలా కుటుంబాలు నిలబెట్టాం, చాలా మందిని రక్షించాము. ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది, అవసరమైనప్పుడు సిపి సార్ దగ్గర పెడతాము. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాక ఆడవాళ్ళు తమ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే పబ్లిసిటీ అవుతుందని ఆ రోజుల్లో మేము చాలా రోజుల్లో రిక్వెస్ట్ చేసి మహిళా పోలీస్ స్టేషన్ అడిగాము. అలాగే గార్గే సార్ ఉన్నప్పుడు కూడా అడిగాము. సో పోలీస్ స్టేషన్ వచ్చింది దిశలో ఇన్నాళ్ళు కూడా వాయిదాలు వేసేసి, అది ఊరికి చివరి ఉండడం వల్ల ఎక్కడెక్కడి నుంచో పల్లెటూరు చాలా దూరం ఊరు నుంచి వస్తున్నారు. సో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి చాలా వాయిదాలు పడి దూరం అయిపోతుందంటే, వాయిదాలు పడడానికి అందరూ ఒకసారి రాలేరు కదా. అలా పోలీసు వాళ్ళ మీద నిందలు వేయకూడదు కదా. మనం అసలు ఏం జరిగింది ఏమనేది వాస్తవాలు తెలుసుకొని తర్వాత సిపి సార్ దగ్గర కానీ, ఏసీపీ సార్ దగ్గర కానీ వెళితే బాగుంటుంది. అక్కడ మిస్యూజ్ చేసేసి పోలీసు వాళ్ళు వాయిదాలు వేస్తున్నారు, పోలీసు వాళ్ళు తిప్పుతున్నారు, వాళ్ళ మీద నిందలు వేయకండి. దయించి ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ తరఫున ఫ్యామిలీ కేసులు మేము ఎక్కువ చూస్తున్నాం కాబట్టి మేము కౌన్సిలింగ్ ఇచ్చి అంతా సెట్ అయిన తర్వాతే సార్ దగ్గరికి వెళ్ళి బైండోలు రాయిస్తాము. ఇన్ కేస్ మేము ఫెయిల్ అయిపోతే డెఫినెట్గా మేము ఏసీపీ సార్ దగ్గరికే పెడతాను, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు నవోడేస్లో ఫాల్స్ కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి, ఎలిగేషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆడవాళ్ళ మీద మగాళ్ళ మీద ఆడవాళ్ళు ఊరికే నిందలు వేసుకొని రకరకాలుగా రికార్డులు చేసేసి చాలా అవుతుంది. కేస్ స్టడీ చేయకుండా ఎవరు మీడియట్స్ రాకండి. దయించి ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు నిజాలు తెలుసుకోండి. ఒక కేసుకి ఇవాళ ఎంక్వైరీకి వెళ్ళాం, గంటడు వెళ్తే అటు ఇటు చూసి వాళ్ళు ఎంక్వైరీ చేసినందుకు మీ మీదే కేసేసేస్తాం. పాప ఎవరో ప్రజాసేవలకి ఏదో తెలుసుకుందామని వెళ్తే వాళ్ళ మీద కేసేసేస్తాను భయపడుతున్నారు. కేసు దేని మీద వేస్తారు, ఎందుకు వేస్తారు, నిజాలు తెలుసుకోండి. తర్వాత మేము ఇప్పుడు వెళ్ళిన కేసు ఏంటంటే లివింగ్ రిలేషన్, అమ్మాయి అబ్బాయి పెళ్ళి అవ్వకుండా కొన్ని ఏరియాలో కాపురాలు చేస్తున్నారు. అది ఎంత క్రైమ్ అండి. అమ్మాయికి అన్యాయం జరుగుతుందని ఎవరైనా చెప్పగలరా? ఆ అమ్మాయికి లేని బాధ మీకెందుకని అడుగుతున్నారు. సో పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఏం చేస్తుందో మీకు తెలుస్తుంది, తెలియపోవడం అంటూ ఉండదు. అలాంటి వాళ్ళు మాతో అప్రోచ్ అవుతాయి, కూర్చొని సావధానంగా మాట్లాడైతే పెళ్లి చేయడం, లేకపోతే ఏం చేయాలో కూర్చొని మాట్లాడుకొని కేసు